ఈ నెల ఆగస్టు 12వ తేదీన మనకు అతిపెద్ద సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇదే రోజున అమావాస్య రావటం అనేది చాలా గొప్ప విశేషము. ఇది సామాన్యమైనటువంటి రోజు కాదు. చాలా చాలా శక్తివంతమైనటువంటి రోజు. ఇది కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఏర్పడే ఒక అరుదైన యోగంగా చెప్పుకోవచ్చనమాట. కాబట్టి ఈ సూర్యగ్రహణం ఏదైతే ఉందో, ఈ గ్రహణం తాలూకా ఎఫెక్ట్ అనేది మనకు ద్వాదశ రాశుల మీద ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని రాసుల మీద విపరీతమైనటువంటి నష్టాన్ని చూపిస్తుంది. అలాగే కొన్ని రాసుల వారికి విపరీతమైనటువంటి అదృష్టాన్ని, తిరుగులేని రాజయోగాన్ని కూడా ఇస్తుందన్నమాట. సూర్యగ్రహణం అంటే గ్రహణం అనగానే ఏంటంటే చాలామంది కూడా భయపడిపోతూ కంగారు పడిపోతూ ఉంటారు. ఎందుకంటే గ్రహణం అనేది మనకు ప్రకృతిలో సంభవిస్తుంది. గ్రహణం వల్ల ఎప్పుడూ కూడా ప్రకృతిలో అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రభావం అనేది మనుషుల్లో కూడా రకరకాలుగా ఉంటుందన్నమాట. ఈసారి మనకి సూర్యగ్రహణం ఏంటంటే అమావాస్య రోజున వస్తుంది. ఎప్పుడైనా గ్రహణాలు ఏంటంటే అమావాస్య తిథి రోజునే వస్తూ ఉంటాయి. చంద్రగ్రహణం రోజున పౌర్ణమి ఇట్లా వస్తూ ఉంటాయి అన్నమాట. సూర్యుడు పితృకారకుడు, చంద్రుడు మాతృకారకుడు. కాబట్టి ఎప్పుడు గ్రహణం ఏర్పడినా కూడా కొంతమందికి చెడు, కొంతమందికి మంచి అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ ఆగస్టు 12వ తేదీన ఏర్పడేటటువంటి అమావాస్యతో కూడినటువంటి ఈ అతిపెద్ద సూర్యగ్రహణం అనేది ఈ 4 రాసుల వారి యొక్క జీవితాల్లోకి విపరీతమైనటువంటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. 1000 కోట్లు ఇచ్చినా, తులం బంగారం ఇచ్చినా కూడా ఈ 4 రాసుల వారికి పట్టినటువంటి అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి వల్ల కూడా కాదనమాట. అంత బాగా ఈ 4 రాసుల వారికి కలిసి వస్తుంది. కాబట్టి ఈ 4 రాసుల వారు ఈ యొక్క అదృష్టం అనేది మీకు ఏకంగా 50 ఏళ్ల పాటు ఉంటుంది. ఈ అదృష్టం మీకు ఎప్పుడూ కూడా ఉండాలి, కొనసాగుతూనే ఈ అదృష్టం ఉండాలి, మీకు బాగా కలిసి రావాలి. ఇప్పటి నుంచి మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారాలి. మీ యొక్క ఉద్యోగ వ్యాపారాలలో మంచిగా కలుసుబాటు రావాలి. అంటే మనకు అదృష్టం రావటం ఒక ఎత్తు అయితే, దాన్ని నిలబెట్టుకోవటం అనేది మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు చేయాల్సినటువంటి పూజలు, పరిహారాలు కూడా కొన్ని ఇక్కడ నేను చెప్తాను. మీరు అవి చేసినట్లయితే మీకు ఇంకా అసలు 50 ఏళ్ల పాటు జాక్పాట్ కొట్టినట్లే. ఆ 4 రాసుల వాళ్ళు ఎవరు ఏంటనేది ఇక్కడ నేను చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి. దీనికి ముందుగా ఈ గ్రహణం తాలూకా మిగిలిన కొన్ని రాసుల వారికి నష్టం కూడా ఉందన్నమాట. ఆ నష్టం కలిగే రాసుల వారు మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఆ నష్టం కలిగే రాసుల గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను అంటే, మీ యొక్క ప్రభావం అనేది కూడా మీ మిగిలిన మంచి రాసుల వారి మీద కూడా ప్రభావం అనేది పడుతుందన్నమాట. ఎందుకంటే వీళ్ళు భార్యాభర్తలు కావచ్చు, ఒక కుటుంబంలో సభ్యులు కావచ్చు. కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురిది ఒకే రాశి ఉండదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క రాశి ఉంటుంది. కాబట్టి మీకు ఈ రాసుల తాలూకా అంటే ఈ గ్రహణం తాలూకా నష్టం ఏదైతే ఏ రాసుల వారికి అయితే ఉంటుందో, అది మిగిలిన మంచి కలిగించే రాసుల వారికి ఎఫెక్ట్ అనేది ఉండకూడదనమాట. కాబట్టి దానికోసం మీరు ఎలా ఉండాలి ఏంటి ఇదంతా కూడా నేను చెప్తాను. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. దీనివల్ల మీకు మంచి కలిగే వాళ్ళకి, అలాగే నష్టం కలిగే వాళ్ళకి, మీరందరికీ కూడా అంతా అవకాశంగా ఉంటుంది. మీకు అన్ని విషయాలు కూడా వివరంగా అర్థమవుతాయి. దానికి బయటపడటానికి కొన్ని పూజలు, పరిహారాలు కూడా నేను చెప్తాను. అలా చేస్తే ఇక మీకు తిరుగు అనేది ఉండదన్నమాట. ముందుగా మనకి ఆగస్టు 12వ తేదీ ఈ సూర్యగ్రహణం టైమింగ్స్ ఏంటనేది ఇక్కడ చెప్తాను. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. టైమింగ్స్ ఇది తెలుసుకునే ముందర దయచేసి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన మీలాంటి నలుగురు మిత్రులకు వీడియో అనేది రీచ్ అయ్యి వాళ్ళు ఉపయోగించుకుంటారు. వాళ్ళ జీవితాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం అనేది మీ ద్వారాగా కలుగుతుంది. కాబట్టి ఆ యొక్క పుణ్యం అనేది మీకే దక్కుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి, లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనకి ఆగస్టు 12వ తేదీ ఈ సూర్యగ్రహణం అంటే అమావాస్యతో కూడినటువంటి ఈ అతిపెద్ద సూర్యగ్రహణం అనేది మనకు భారతదేశంలో రాత్రి సమయంలో ఏర్పడుతుందన్నమాట. టైమింగ్స్ ఇక్కడ క్లియర్గా చెప్తాను వినండి. మనకు భారతదేశంలో రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యి తెల్లవారుజామున 1:30 వరకు ఈ గ్రహణ కాలం అనేది ఉంటుందన్నమాట. ఈ గ్రహణ కాలం ఏదైతే ఉందో దీన్ని పుణ్యకాలం అంటారు. అయితే ఇది మనకు ఈ గ్రహణం అనేది రాత్రి సమయంలో ఏర్పడుతుంది. కాబట్టి మనకు పగలు అనేది ఈ సూర్యగ్రహణం అనేది కనిపించదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనకు భారతదేశంలో ఈ
సూర్యగ్రహణం అనేది లేనట్లే లెక్క. కాబట్టి ఇక్కడ పట్టు స్నానాలు, విడుపు స్నానాలు, అలాగే గుడిలు మూసివేయటం కానివ్వండి, ఇలాంటివి సూతక నియమాలు పాటించాల్సినటువంటి అవసరం అనేది ఏమాత్రం కూడా లేదు. మరి మనకెందుకు ఇవన్నీ చెయ్యాలి అనంటే, మనకు సూర్యగ్రహణం అనేది పగలు మన దేశంలో లేనప్పటికీ దాని తాలూకా గ్రహణ దోషం మాత్రం తప్పకుండా అందరికీ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి దోష నివారణ చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది. ఎందుకంటే సూర్యగ్రహణం అనేది అమావాస్య రోజున వస్తుంది. మనకు అమావాస్య ఉంది, అలాగే గ్రహణం తాలూకా ఎఫెక్ట్ అనేది కూడా, అంటే ఆ దోషం కూడా మన మీద ఉంటుందన్నమాట. ఎందుకంటే సూర్యుడు పితృకారకుడు. ఎప్పుడు గ్రహణం ఏర్పడినా కూడా ఖచ్చితంగా మన మనసుల్లో కావచ్చు, మన యొక్క ఆరోగ్యాల మీద కావచ్చు, మన యొక్క జాతకాల మీద కావచ్చు, ఖచ్చితంగా ఇది ప్రభావం అనేది చూపిస్తుందన్నమాట. ఈసారి గ్రహణం అనేది సింహరాశిలో సంభవిస్తుంది. కాబట్టి సింహరాశిలో ఉన్నటువంటి వారికి విపరీతమైనటువంటి సమస్యలు అయితే రాబోతున్నాయి. ద్వాదశ రాశుల్లో ఈ సూర్యగ్రహణం అనేది సింహరాశి మఖా నక్షత్రంలో ఏర్పడుతుంది. కాబట్టి సింహరాశి వారికి ఈ సూర్యగ్రహణం అనేది అంత మంచిది కాదనమాట. కాబట్టి సింహరాశి వారు జాగ్రత్తగా ఉండటం చాలా చాలా ముఖ్యము. ఎప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలి అంటే, ఈ ఆగస్టు నెల మొత్తం కూడా, అంటే ఆగస్టు 31వ తారీఖు వరకు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీ యొక్క మానసిక స్థితి కావచ్చు, గ్రహాలు మీకు వ్యతిరేకంగా మారి మీకు మనసులో విపరీతమైనటువంటి దుఃఖము, బాధ, కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, మీ మీద అనుకోని నిందలు వచ్చి పడటము, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ధైర్యం అనేది కోల్పోవటము, మీ యొక్క మానసిక స్థితి అనేది మీ యొక్క చేతుల్లో ఉండదనమాట. అసలు మొత్తం కూడా సర్వం కోల్పోయినట్లుగా ఒక రకమైనటువంటి వేదనలోకి మీరు వెళ్ళిపోవటం అనేది జరిగిద్దనమాట. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మీకు భారీ నష్టాలు అనేవి జరుగుతాయి. కొన్ని భార్యాభర్తల మధ్య కూడా గొడవలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు మీ యొక్క జన్మ నక్షత్రంలో ఈ యొక్క గ్రహణం అనేది ఏర్పడింది. కాబట్టి సింహరాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక తరువాత జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశి కన్యారాశి. కన్యారాశి వారు కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కన్యారాశి ద్వాదశ స్థానంలో ఉండటం వల్ల మీకు ఆర్థికంగా చాలా రకాలైనటువంటి నష్టాలు ఈ నెల మొత్తం కూడా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అనుకోని ఖర్చులు మీ నెత్తి మీద పడతా ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, మీరు దూరం అయ్యే అవకాశము, కొన్ని రకాలైనటువంటి వాహన ప్రమాదాలు సంభవించే అవకాశము, ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఉంటాయి. కాబట్టి కన్యారాశి వారు మీరు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దైవనామ స్మరణ చేసుకోవటము, పూజలు చేసుకోవటం ఇలాంటివి చేసుకుంటే మీకు ఆ యొక్క మనసులో ఉన్నటువంటి వేదన, అంటే మీ యొక్క మనసు ఏంటంటే ప్రతి క్షణం కూడా అసలు అంటే ఉక్కిరి బిక్కిరిగా ఉంటుందన్నమాట. ఏ నిర్ణయం మీద కూడా మీరు కరెక్ట్గా ఉండలేరు. కాబట్టి ఇదంతా కూడా గ్రహణం యొక్క ఎఫెక్టే అని చెప్పేసి మీరు అర్థం చేసుకొని మీరు జాగ్రత్తగా ఉండండి. అలా ఉంటే మాత్రం మీకు తిరుగు అనేది ఉండదన్నమాట. అలాగే మకర రాశి వారు, వృషభ రాశి వారు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అష్టమంలో గ్రహణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మృత్యుగండాలనేవి ఎక్కువగా వచ్చే అవకాశాలనే ఉన్నాయి. ముఖ్యంగా మకర రాశి వారు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకేంటంటే ఈ మకర రాశి వారు మానసికంగా బాగా కృంగిపోయే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే నమ్మిన వాళ్ళు మోసం చేశారని ఒక బాధ, నాకెవ్వరూ లేరు, మేము ఒంటరి వాళ్ళము అని చెప్పేసి వీళ్ళకేంటంటే జీవితం మీద ఒక రకమైన విరక్తి, ఇలాంటివి అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. దీనికి కారణం గ్రహణం తాలూకా యొక్క ఎఫెక్టే అని చెప్పేసేసి మీరు ఈ నెల రోజులు గనక మీ మనసును మీరు కంట్రోల్ చేసుకొని మీరేంటంటే దైవనామ స్మరణ చేసుకుంటూ దైవానికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవటం వలన మీకు ఈ గండం ఏదైతే ఉందో అది తప్పి అప్పటి నుంచి తర్వాత నుంచి మాత్రం మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ముఖ్యంగా మీరు గ్రహణం సమయంలో, అంటే ఇందాక మనం గ్రహణం సమయం చెప్పాం కదండి, ఆగస్టు 12వ తేదీ రాత్రి 9 గంటల నుంచి గ్రహణం ప్రారంభమయ్యి తెల్లవారుజామున 1:30 వరకు ఉంటుంది. ఆ గ్రహణం సమయంలో మీరేంటంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కానీ, ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రాన్ని కానీ మనసులో జపించుకోవటం వలన మీకు జన్మ జన్మల దరిద్రాలు, దోషాలు, ఈ గండాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఈ ఒక్క రోజున కనీసం ఒక్కసారైనా సరే దైవనామ స్మరణ, అంటే ఓం నమో నారాయణ అని కానీ, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు చెప్పుకోవటం వలన విడి రోజుల్లో 1,00,000 సార్లు ఆ నామస్మరణ చేసినటువంటి పుణ్య ఫలితం అనేది
కలుగుతుందన్నమాట. ఇంకా మీరు చెప్పాలంటే శివుడికి అభిషేకాలు చేసుకోవచ్చు. ఆ రోజు గ్రహణం రోజు కావచ్చు, గ్రహణం తర్వాత రోజైనా సరే శివలింగానికి అభిషేకాలు, శివుడి ధ్యానము, మృత్యుంజయ హోమము, దైవనామస్మరణ, పూజలు, దైవ సన్నిధిలో గడపటం ఇలాంటివి చేసుకోవటం వలన మీకు బాగుంటుందన్నమాట. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు బయటికి పొరపాటును కూడా రాకూడదు. గర్భిణీ స్త్రీలు గ్రహణం రోజునైతే అస్సలు బయటికే రాకూడదనమాట. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇప్పుడు అదృష్టం పట్టబోతున్నటువంటి రాసులు, ఈ 4 రాసులు ఎవరనేది ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకి సూర్యగ్రహణం ఏర్పడే సమయం అనేది భారతదేశంలో రాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి ఈ సూతక కాల నియమాలేమి ఇక్కడ మనకి వర్తించకపోయినా ఈ గ్రహణం తాలూకా దోషం అయితే మాత్రం ఖచ్చితంగా మన మీద ఉంటుంది. కాబట్టి మీకు ఈ 4 రాసుల వాళ్ళకు మీకు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చెప్పబోయే రాసులు, ఎందుకంటే ఏదైనా సరే మంచి చెడు అనేది ఎట్లాగైతే ఉంటుందో అలాగే మనం ఇందా చెప్పిన రాసుల వారికి కాస్త గడ్డు కాలం నడుస్తుంది. కానీ ఈ 4 రాసుల వారికి మాత్రం ఈ గ్రహణం అనేది విపరీతమైనటువంటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 50 ఏళ్ల పాటు మీరు మహారాజుల్లాగా వెలగబోతున్నారనమాట. ఎందుకంటే జ్యోతిష్య పరంగా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, రాహువు, కేతువుల ప్రత్యేక కలయికల వలన ఈ 4 రాసుల వారి జీవితాల్లో మంచి మార్పులు అనేవి రాబోతున్నాయి అన్నమాట. ముఖ్యంగా ఈ 4 రాసుల వారికి ఈ సూర్యగ్రహణం అనేది అత్యంత శుభ ఫలితాలను సూచిస్తుందని చెప్పేసి మనకు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఈ సూర్యగ్రహణం వల్ల అదృష్టం పట్టబోతున్నటువంటి రాసుల్లో మొట్టమొదటి రాశి వచ్చేటప్పటికి తులారాశి అన్నమాట. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వారు తులారాశి వారి కిందకు చెందుతారు. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే అదృష్టము, ఐశ్వర్యము, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి సంపూర్ణ అనుగ్రహం అనేది ఈ తులారాశి వారికి చెందుతుంది. తులారాశి వారికి ఈ సూర్యగ్రహణం అనేది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది, మీ యొక్క ఆదాయాన్ని పెంచుతుంది. ఎందుకంటే గురుడు మీకు 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీరు పెట్టినటువంటి పెట్టుబడులకు మంచిగా లాభాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మీరు ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్నా, అంటే ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, తక్కువ పెట్టుబడితో మీరు ఇప్పుడు కనుక ఈ సమయాన్ని కనుక ఉపయోగించుకున్నట్లయితే మీకు వ్యాపారాలలో మంచిగా అభివృద్ధి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు ఎలాంటి వ్యాపారాలు చేసినా కూడా మీకు అదృష్టమే వరిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా మీకు ప్రమోషన్స్ రావటము, మీ యొక్క శాలరీస్ పెరగటము, అలాగే కొత్త కొత్త పరిచయాలు అనేది జరిగి వాటి వల్ల మీరు మంచిగా ఇంకా ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. అలాగే విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో మీరు రాణించగలిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీరు మంచి మార్కులతోటి మీరు ఏదైతే సాధించాలనుకున్నారో ఆ యొక్క గోలును రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళకు కూడా మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. మీరు విదేశీ ప్రయాణాలు చేసి అక్కడికి వెళ్ళి మంచిగా సెటిల్ అయి సంపాదించుకునే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. అలాగే ఆర్థికంగా ఎవరైతే నష్టపోయి ఉన్నారో మీకు ధనము, అంటే ధనం కోసము మీరు చానాలుగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మీకు ఈ మధ్య అనుకోని ఖర్చులు అనేవి నెత్తి మీద పడ్డాయి. దానివల్ల మీరు మానసికంగా బాగా నలిగిపోతున్నారనమాట. అయితే మీరు అవసరానికి మాత్రమే ఆ డబ్బును వాడారు, కానీ ఎక్కడ వృధా ఖర్చులు చేయలేదు. ముఖ్యంగా తులారాశి వారు ఏంటంటే ఒక సొంతిల్లు కట్టుకునే కాడ ఆ గృహం కోసం ఏంటంటే ధనాన్ని నీటికిలాగా ఖర్చు చేయటం అనేది జరుగుతుంది. అయితే అది మీ మనసుకు అప్పుడప్పుడు బాధను కలిగించినా సరే, మనం చేసేది మంచి పనే కాబట్టి అని చెప్పేసి మళ్ళీ మీరు సంతోషంగా ఉంటారు. అలాగే దానివల్ల కాస్త కూస్త అప్పులైనా సరే దాన్ని మళ్ళీ మీరు తీర్చుకునే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మీరు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఏంటి అంటే మీ అన్నదమ్ములతో కానీ, లేదా అక్క చెల్లెలతో కానీ, లేదా తల్లిదండ్రులతో కానీ, లేదా నమ్మినటువంటి వ్యక్తులతో కానీ మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. మీరు మీ మాట తీరు వల్ల మీకు
నమ్మిన బంధాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త మాట తీరు అనేది కాస్త ఆలోచించి నిదానంగా మాట్లాడండి. ఇక మీకు తిరుగు అనేది ఉండదన్నమాట. మీకు అప్పులు ఏదన్నా ఉన్న ఆ బాధ నుంచి మీరు బయటపడగలుగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. మీకున్నటువంటి బంగారానికి కానీ లేదా స్థలాలకు కానీ భూములకు కానీ ఉన్న వాటికి మంచి రేట్లు వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. అలాగే లేని వారు ఇలాంటివి కొనుగోలు చేసుకునే అవకాశాలు కూడా మీకు ఉన్నాయి అన్నమాట. ఇప్పటి నుంచి ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి మాత్రం మీ జీవితాల్లోకి విపరీతమైనటువంటి వెలుగులు అదృష్టం అనేవి రాబోతున్నాయి. అది చూసి మీరు చాలా సంతోషపడతారు. మీకు కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు రంగు. మీ దగ్గర ఎప్పుడు కూడా తెల్లటి కర్చీపును కానీ లేకపోతే ఏదన్నా తెల్లటి వస్త్రాన్ని కానీ దగ్గర పెట్టుకుంటే మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. శుక్రవారం పూట లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతోటి పూజ చేయండి. తెల్లటి పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించి తెల్లటి పుష్పాలతో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించండి. అలాగే రాజరాజేశ్వరి అమ్మవారిని పూజించినా కూడా మీకు ఇంకా అదృష్టం అనేది రెట్టింపు అవుతుందన్నమాట. ఇంకా గ్రహణం రోజు అలాగే గ్రహణం తర్వాత రోజు కూడా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయటము, శివనామ స్మరణ చేయటము, అలాగే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం వలన మీకు ఉన్నటువంటి అదృష్టం అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. ఏది గ్రహణం సమయంలో మీరు ప్రత్యేకంగా ఓం నమ శివాయ అని కానీ ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని కానీ మీరు జపించడం వలన మీకున్నటువంటి అదృష్టం అనేది శాశ్వతం అవుతుంది. కాబట్టి తులారాశి వారికి ఈ సూర్యగ్రహణం అనేది అనుకూలంగా ఉంది. మీరు ఎన్నడూ చూడనంత అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, శుభవార్తలను వింటారు. వివాహాలు కాని వారికి కూడా మంచిగా వివాహాలు జరగటం, సంతానం లేని వారికి కూడా సంతానం కలగటము, ఆరోగ్య పరిస్థితి అనేది కుదుట పడటము, ఇట్లా మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అన్నమాట. ఇక ఈ గ్రహణం వల్ల అదృష్టం పట్టబోతున్నటువంటి రాసుల్లో రెండవ రాశి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారిది రాశి చక్రములో 8వ రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. విశాఖ నక్షత్రం 4వ పాదము, అలాగే అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారు వృశ్చిక రాశి వారి కిందకు వస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఈ గ్రహణ కాలం అనేది అనుకూలంగా ఉంది. ఈ వృశ్చిక రాశి వారికి మీరు ఇప్పటి నుంచి ఏదైనా వ్యాపారాలు చేయాలి అనుకుంటే మీకు ఇది అనుకూలమైనటువంటి సమయము. అయితే మీరు వ్యాపారాలు చేసేటప్పుడు పెట్టుబడులు అనేవి ఎక్కువగా పెట్టకుండా బాగా తక్కువ పెట్టుబడులతో మీరు ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు అనేవి స్టార్ట్ చేసుకోండి. అంటే టీ కొట్టు బిజినెస్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న కూరగాయల బిజినెస్, ఏదైనా సరే మన సొంత పని ఏదైనా టిఫిన్ బిజినెస్ కానివ్వండి, తక్కువతో మీరు స్టార్ట్ చేసుకున్నట్లయితే మీకు అవి బాగా కలిసి వచ్చే అవకాశాలనే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఎక్కువ పెట్టుబడి పెడితే దానివల్ల ఆ వ్యాపార అనుభవం అనేది మీకు లేకపోవటం వల్ల నష్టాలు కలిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అది మీరు కుటుంబ సభ్యులతో ఒకసారి కూర్చొని ఆలోచించుకొని స్టార్ట్ చేయండి. అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తే మాత్రం మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా ఇప్పటి నుంచి మీకు వ్యాపారంలో ఉన్నటువంటి ఆ యొక్క నష్టాలు, ఆ యొక్క అడ్డంకులు అలాంటివన్నీ తొలగిపోవటం, శత్రువులు మిత్రులుగా మారి మీకు ఇప్పటి నుంచి బాగా కలిసి వచ్చే అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట. మీకు పెట్టుబడులు లాభిస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు కూడా మీరు చేసే ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావటము, మీ బాస్ దగ్గర నుంచి మంచిగా పొగడతలు రావటము, నలుగురు దగ్గర నుంచి కూడా మంచి గౌరవ మర్యాదలు అనేవి మీకు పెరగటము, మీకు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలగటము, వివాహం కాని వాళ్ళకు వివాహము, సంతానం లేని వాళ్ళకి సంతానం కలగటము, మీ యొక్క అనారోగ్య స్థితి నుంచి మీరు బయటపడి ఆరోగ్యం అనేది మీకు కంట్రోల్లోకి రావటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. మీకు ఈ అదృష్టం అనేది ఎప్పుడూ కూడా శాశ్వతంగా నిలబడి ఉండాలంటే మీరేం చేస్తారంటే మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి వడమాలను సమర్పించండి. ఆంజనేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళండి. వడమాలనైనా సమర్పించవచ్చు, లేదా తమలపాకుల మాలనైనా మీరు సమర్పించవచ్చు. ఇలా చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి రాహు, కేతు, కుజ, శని దోషాలు ఇలాంటివన్నీ తొలగిపోయి మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీకు కుదిరితే ఈ చిన్న పరిహారం అనేది చేయండి. మీకు వచ్చేటప్పటికి గురువారము, శుక్రవారాలు అనేవి మంచిగా కలిసి వస్తాయి. మీరు నలుపు రంగు వస్త్రాలు అనేవి ఎక్కువగా ధరించవద్దు. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు కూడా ఈ గ్రహణం రోజున బయటికి వెళ్ళకపోవటం ఇలాంటివి మీరు ప్రత్యేకంగా ఏమి చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కాకపోతే గర్భిణీ స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండండి. గ్రహణం రోజు, గ్రహణం తరువాత రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళేసేసి శివాలయానికి వెళితే శివాభిషేకాలు,
లేదా ఓం నమో నారాయణ అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకోవటం వలన మీకు ఇంకా అదృష్టం అనేది రెట్టింపయ్యే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ఇక ఈ గ్రహణం వల్ల అదృష్టం పట్టబోతున్నటువంటి రాసులలో 3వ రాశి వచ్చేటప్పటికి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణం అనేది విపరీతమైనటువంటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 50 సంవత్సరాల పాటు. మిథున రాశి వారిది రాశి చక్రంలో 3వ రాశి. వీరి రాశికి అధిపతి బుధుడు. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, అలాగే ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ మిథున రాశి వారి కిందకు చెందుతారనమాట. ఈ మిథున రాశి వారు మీరు కూడా ఇన్నాళ్ళ నుంచి ఎన్నో రకాలైనటువంటి మానసిక ఒత్తిడిలతోటి, అనారోగ్య సమస్యలతోటి, ఆర్థిక సమస్యలతోటి ఎంతగానో నలిగిపోతున్నారు. కానీ ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి మీరు పడ్డటువంటి ఆ యొక్క ఒత్తిడి నుంచి, బాధల నుంచి, ఆ యొక్క గడ్డు కాలం నుంచి ఇప్పటి నుంచి మీకు ఉపశమనం అయితే దొరకపోతుంది. ఇప్పటి నుంచి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీ యొక్క మనసు ప్రశాంతంగా మారుతుంది. గ్రహాల వ్యతిరేకత వల్ల ఇన్నాళ్ళు కూడా మీరు ఎంతగానో నరకం అనుభవించారు. కానీ ఇప్పుడు గురువు మీకు దశమ స్థానంలో నడుస్తున్నాడు కాబట్టి ఇప్పటి నుంచి మీకు అంతా కూడా అదృష్టము, ధైర్యం పెరుగుతుంది. మీలో తపన, ఆశ ఇలాంటివన్నీ కూడా పెరుగుతాయి. మీరు కొత్తగా ఏదన్నా వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకున్న ఆసక్తిగా, అంటే కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి, కొత్త కొత్త విషయాలు తెలుసుకోండి. ఎందుకంటే మనం 4 విషయాల్లో ఆసక్తిగా ఉంటే అందులో ఒక విషయమైనా సరే మీకు బాగా కలిసి వస్తుంది. అంటే మీరు మంచిగా వ్యాపారం చేయటానికి, జీవితంలో మీరు మంచిగా అభివృద్ధి చెందటానికి, మీకు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటానికి, నూతన వ్యక్తులతో పరిచయాల వల్ల వాటి వల్ల కూడా మీకు మంచిగా లాభాలు అనేవి గడించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఖర్చులు ఎక్కువైనప్పటికీ కూడా, అంటే పాత నీరు ఎలాగైతే పోయి కొత్త నీరు వస్తూ ఉంటుందో, మీకు ఖర్చులు పోయినా కూడా ఇప్పటి నుంచి మళ్ళీ డబ్బు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అయితే మీరు వ్యాపారాలు స్టార్ట్ చేసేటప్పుడు కాస్త తక్కువ పెట్టుబడితో అనేది స్టార్ట్ చేయండి. ఇలా ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, అలాగే విద్యార్థులకు కూడా మంచిగా పోటీ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఇప్పటి నుంచి మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. వివాహాలు కాని వాళ్ళకు వివాహం త్వరలోనే జరగటము, అలాగే సంతానం లేని వారు కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీకు కూడా సంతాన యోగం అనేది ఖచ్చితంగా కలుగుతుందన్నమాట. కాబట్టి మీరు చక్కగా ఇలా చేసుకోండి. మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. మిథున రాశి వారికి గణపతి అంటే వినాయకుడి యొక్క ఆరాధన అనేది మీకు బాగా కలిసి వస్తుంది. మీరు ప్రతి బుధవారం కూడా గణపతి యొక్క ఆలయానికి వెళ్ళి పూజ చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి జాతక దోషాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే మీ రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధవారం రోజున మీకు గణపతి ఆరాధన అనేది బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే మిథున రాశి వాళ్ళు మీరు చాలా అదృష్టవంతులండి. మిథున రాశిలో పుట్టడం అంటే మామూలు విషయం కాదు. మనకు ఎంత పెద్ద పూజ చేసినప్పటికీ కూడా తొలి పూజ మనం గణపతికే చేస్తూ ఉంటాము. అలాంటి గణపతి యొక్క ఆరాధన అనేది మీ జీవితాల్లోకి విపరీతమైనటువంటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. కాబట్టి చక్కగా అలా గణపతి ఆరాధన చేసుకోండి. అలాగే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే సోమవారం పూట శివాలయానికి వెళ్ళి శివారాధన కూడా చేసుకోండి. శుక్రవారాలు లక్ష్మీ ఆరాధన చేసుకోవటం వలన మీకు లక్ష్మీ కటాక్షం అనేది త్వరగా కలిగి మీరు జీవితంలో ఉన్నతంగా మంచిగా ఐశ్వర్యాన్ని సంపాదించుకొని అదృష్టాన్ని సొంతం చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కలిసి వచ్చే రోజైతే బుధవారం. ఈ సూర్యగ్రహణం తాలూకా అదృష్టం పట్టబోతున్నటువంటి రాశుల్లో 4వ రాశి వచ్చేటప్పటికి మేషరాశి. మేషరాశి వారిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో జన్మించినటువంటి వారు ఈ మేషరాశి వారి కిందకు చెందుతారు. మేషరాశిలో పుట్టడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదనమాట. ఎందుకంటే మేషరాశి వారు చాలా అదృష్టవంతులు. వీరి జీవితంలో భాగస్వామి తరపు నుంచి వీరికి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుందన్నమాట. అంటే భాగస్వామి విషయంలో వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళ యొక్క పూర్తి ప్రేమ, అనురాగాలు అనేవి వీరికి చెందుతాయన్నమాట. కాబట్టి భాగస్వామి విషయంలో ఎలాంటి దుఃఖం అయితే మాత్రం వీరికి జీవితంలో ఎప్పుడూ కూడా కలగదు. చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా అవి వెంటనే తొలగిపోతాయి. ఇంకా మేషరాశి వాళ్ళు మీరేంటంటే మీకు
మీకు కొంచెం కోపము తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. మీరు కాస్త ఆ రెండింటిని గనక కంట్రోల్లో ఉంచుకోగలిగితే మీకు శత్రువుల సమస్యలు అనేవి ఉండవు. మీరేం చేస్తారంటే ప్రతిరోజు సాయంత్రం పూట నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇంకా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన అంటే మీరు 7 శనివారాల వ్రతం చేసుకోవటం కానివ్వండి, లేదా శనివారం పూట వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించి పిండి దీపాలు వెలిగించడం కానీ ఇలాంటివి చేసుకోవటం వలన కూడా మీ యొక్క అదృష్టం అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. ఈ జాతకంలో కుజదోషం అనేది తగ్గి మీకింకా గురుబలము అదృష్టం అనేది ఇంకా పెరిగి మీకు ఈ గ్రహణం వల్ల ఏర్పడినటువంటి అదృష్టం అనేది శాశ్వతం కావాలంటే మీరు ఈ చిన్న పరిహారాలు చేయండి. మీరు ఎవరైనా పేదవాళ్ళకు కానివ్వండి, లేకపోతే బ్రాహ్మణులకు కానివ్వండి, ఎర్రటి కందిపప్పును కానీ లేదా బెల్లాన్ని కానీ అలాగే గోధుమలు, నువ్వులు ఇలాంటి వాటిని మీరు దానం చేయండి. ఇలాంటివి మీరు దానం చేయటం వలన మీ జాతకంలో గురుబలం అనేది బాగా పెరుగుతుంది. అలాగే కుజదోష నివారణ కూడా జరుగుతుందన్నమాట. అంటే ఎర్రటి కందిపప్పు కానివ్వండి, బెల్లం కూడా మనకు ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఈ సమస్యల సంఖ్య అనేది మీకు తగ్గి మీకు ఇంకా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే మీరు ఇంట్లో కూడా ఇందాక మనం చెప్పినట్లుగా దీపారాధన చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. సోమవారం పూట శివాలయానికి వెళ్ళి శివారాధన చేయటం వలన కూడా మీ యొక్క మనసు అనేది ప్రశాంతంగా ఉండి మీకు ఎప్పుడూ కూడా బాగుంటుంది. మీకేంటంటే ఈ మధ్య కొన్ని అనారోగ్య సమస్యలతో బాధలు పడుతున్నారు. అంటే మోకాళ్ళ నొప్పులు రావటం కానివ్వండి, ఓవర్గా బరువు పెరిగిపోవటం కానివ్వండి, దానివల్ల కొన్ని రకాల గర్భసంచి సమస్యలు ఇలా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మీరేంటంటే కొంత శారీరక వ్యాయామము, ధ్యానం చేసుకోవటము, మంచి ఆహారం తీసుకోవటం వల్ల మీకు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. ఇప్పటి నుంచి అయితే మాత్రం మీకు ఆర్థికంగా మంచిగా పుంజుకునే అవకాశం అనేది ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. మీకు స్థిరాస్తులు పెరిగే అవకాశము, స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశాలు కూడా మీకు ఉంటాయన్నమాట. అంటే వ్యాపారస్తులకు కూడా ఇప్పటి నుంచి మంచిగా మీరు వ్యాపారాలు ఏదన్నా మొదలు పెట్టుకోవాలనుకున్నా కూడా అనుకూలమైనటువంటి సమయం. ఉద్యోగస్తులకు కూడా శాలరీస్ పెరుగుతాయి, మంచిగా ప్రమోషన్స్ వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా మీ యొక్క కళ నిజమవుతుంది. విద్యార్థులకు కూడా మంచి అనుకూలమైనటువంటి సమయము. వివాహం కాని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకు కూడా వివాహ యోగము, సంతాన భాగ్యం అయితే కలుగుతుందన్నమాట. ఇలా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇలా ఈ 4 రాసుల వారికి ఈ సూర్యగ్రహణం అనేది మీ జీవితాల్లోకి ఏకంగా 50 సంవత్సరాల పాటు తిరుగులేని అదృష్టాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. కాబట్టి మీకు పట్టే అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి వల్ల కాదు. ఎవ్వరు ఏం చెప్పినా కూడా మీరు నమ్మొద్దు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండండి. ఆ దైవాన్ని తలుచుకుంటా, దైవనామస్మరణ చేసుకుంటూ, దైవ సేవ చేసుకుంటూ మీ యొక్క పనుల మీద మీరు శ్రద్ధ పెట్టండి. మీకు తిరుగులేని అదృష్టం అనేది ఎప్పటికీ కూడా మీకు ఈ వచ్చిన అదృష్టం అనేది శాశ్వతంగా నిలబడిపోతుందన్నమాట. అలాగే మనం జాగ్రత్త తీసుకోవాల్సిన రాసులు, వాళ్ళు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పుకున్నాం కదండి. మీకు అర్థం కాకపోతే జాగ్రత్తగా ఇంకొకసారి వినే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో మనకి ఈ గ్రహణం వల్ల కొంచెం నష్టం వచ్చే రాసుల గురించి చెప్పాను, అదృష్టం వచ్చే రాసులు అందరి గురించి చెప్పాను అనమాట. ఇక మిగిలిన రాసుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి మధ్యలో అంటే మనం చెప్పుకోని రాసులు ఉన్నాయి కదా, వాళ్ళకి మధ్యమంగా ఉంది. వాళ్ళకైతే మాత్రం పెద్దగా నష్టము లేదు, లాభము లేదు. మీరు కూడా ఇలాంటి దైవనామస్మరణ చేసుకుంటూ కొన్ని దోష నివారణ పూజలు చేసుకుంటే మీకు కూడా బాగుంటుందన్నమాట. ఇట్లా ఈ 12 రాసుల్లో ఈ 4 రాసుల వారికి విపరీతమైనటువంటి అదృష్టం అయితే పట్టబోతుంది. అలాగే కొన్ని రాసుల వారికి ఇబ్బంది కలిగే రాసులు కూడా చెప్పాను కదా, వాళ్ళు ఆ పరిహారాలు చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. అర్థమైంది కదా. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా దయచేసి మీలాంటి 4 మిత్రులకు వీడియో అనేది రీచ్ అవ్వటం కోసం ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ప్లీజ్ మీరు లైక్ చేయండి. లైక్ చేస్తేనే కాస్త మీలాంటి 4కి చేరి వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. చాలామంది లైక్ చేయటం మర్చిపోతున్నారు. గుర్తుపెట్టుకొని లైక్ చేసి, లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుందన్నమాట. కామెంట్ బాక్స్లో భక్తి శ్రద్ధలతో ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అనే కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.